మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. అనకాపల్లి జిల్లా తుమ్మపాల వద్ద విషాదం చోటు చేసుకుంది. శారదా నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అనకాపల్లి బొజ్జన్న కొండకు పిక్నిక్ వచ్చారు 10 మంది యువకులు. శారదా నదిలో స్నానం చేయడానికి దిగిన 2 యువకులు గల్లంతయ్యారు. వెంటనే ఒకరిని కాపాడారు మత్స్యకారులు. మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుడు పాత గోపాలపట్నం వాసి ఉమాగా గుర్తించారు. అనకాపల్లి తుమ్మపాల వద్ద విషాదం చోటు చేసుకుంది. శారదా నదిలో స్నానానికి వెళ్ళిన యువకుడు గల్లంతయ్యాడు. యాక్చువల్గా 2 యువకులు గల్లంత కాగా వెంటనే ఒకతన్ని కాపాడారు. బట్ ఇంకొక యువకుడైతే గల్లంతయ్యాడు. ఆయన కోసం వేట కొనసాగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆయన జాడేమన్నా తెలుస్తోందా యువకుడిది? పిక్నిక్ పేరుతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి 10 మంది విద్యార్థులు బైక్స్ తీసుకుని అటు అనకాపల్లిలో ఉన్నటువంటి బొజ్జన్న కొండకు నిన్న పిక్నిక్ వెళ్ళినటువంటిది అయితే ఉంది. నిన్న సాయంత్రం పిక్నిక్ అంతా ముగించుకున్న తర్వాత తుమ్మపాల దరి శారదా నదిలో స్నానానికైతే 10 మంది దిగారు. 10 మంది దిగినటువంటి సమయంలో మొత్తం 2 గల్లంతైనటువంటిది అయితే ఉంది. అయితే 2 ఆ వాటర్ లోపల కొట్టుకుపోతున్నటువంటి సమయంలో స్థానికంగా మత్స్యకారులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చేపల వేటాడుతున్నటువంటి వాళ్ళు వెంటనే నదిలోకి దూకి ఒకరినైతే రక్షించారు. ఇంకొకరు గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అతను పాత గోపాలపట్నానికి చెందినటువంటి సాయి తనూజ్ గా గుర్తించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నారు. వీళ్ళంతా కూడా అటు పాత గోపాలపట్నం, గాజువాక, ఎన్ఏడికి చెందినటువంటి మొత్తం ఈ 10 మంది తల్లిదండ్రులు చెప్పకుండా అయితే ఈ పిక్నిక్ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అతనికి సంబంధించినటువంటి మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు నిన్న సాయంత్రంతో పాటుగా తర్వాత చీకటి పడినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అతని మృతదేహం కోసం తీవ్రమైనటువంటి గాలింపు చేపడుతున్నారు. వాళ్ళు స్నానం చేయడానికి దిగినటువంటి ప్లేస్ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ పొడవునా కూడా ఒకవేళ గల్లంతైన వ్యక్తి వాటర్ లో కొట్టుకుపోయినా ఏదో ఒక వైపు ఖచ్చితంగా నదికి 2 వైపులా ఎక్కడొక చోట చిక్కుకుని ఉంటాడు, మృతదేహం తేలుతుందని మొత్తం పోలీసులు అయితే జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు అతని మృతదేహం అయితే సాయి తనుజ్ది లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నటువంటిది అయితే ఉంది. స్నేహితులందరూ కలిసి బయటికి వెళ్తున్నామని చెప్పి ఎవరికి చెప్పకుండా, ఎందుకంటే పాత గాజువాక నుంచి దాదాపుగా అది బొజ్జన్న కొండ అంటే ఇంచుమించుగా 40 కిలోమీటర్లు ఉంటుంది. 40 కిలోమీటర్లు కూడా బైక్ల మీద వీళ్ళంతా కలిసి వెళ్ళినటువంటిది అయితే ఉంది. అందరూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఏ ఒక్కరికి కూడా లైసెన్స్ లేవు. అందరూ మైనర్సే. వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేయడానికి అని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పకుండా వెళ్ళడం ఒక తప్పు. అయితే తల్లిదండ్రులు కూడా ఎక్కడికి వెళ్తున్నారనేది ఖచ్చితంగా తెలుసుకోలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. వెళ్ళినటువంటి విద్యార్థులు మొత్తం అందరూ కూడా ఉదయం నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేసి పిక్నిక్ అంతా పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఈ తుమ్మపాల వద్ద ఈ శారదా నదిలో దిగి స్నానం చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంకా సాయి తనుజ్ మృతదేహం కోసం పోలీసులు అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజు.